Hi, hello, welcome to my YouTube channel. Today we are discussing about exercise 4.2 simple equations 7th class chapter ఇది నెక్స్ట్ అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒక ఈక్వేషన్ ఇచ్చారు దాన్ని సాల్వ్ చేయాలి ఏ స్టెప్ లో అంట యూజ్ టు సెపరేట్ ద వేరియబుల్ ని సెపరేట్ చేసి మనం ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి ఫస్ట్ x - 1 = 0 చూడండి ఫస్ట్ ఇక్కడ x వాల్యూ రావాలి అంటే ఏ వాల్యూని తీసేయాలి ఇక్కడ పక్కన ఉన్న వాల్యూని మనం ఎలిమినేట్ చేయాలి ఓకే ఇక్కడ -1 ఉంది ఏం పెడితే ఈ వాల్యూ అనేది 0 అయిపోయింది లేకపోతే క్యాన్సిల్ అయిపోయింది +1 పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యాడింగ్ +1 on both sides అప్పుడు x - 1 ఇక్కడ ఏం పెట్టాలి +1 = 0 +1 x ఈ -1 +1 క్యాన్సిల్ నేను ఎప్పుడు చెప్తున్నాను ఆపోజిట్ సైన్స్ సేమ్ నెంబర్కి ఉంటే క్యాన్సిల్ అయిపోయింది 0 + 1 అంటే 1 therefore x = 1 ఓకే నెక్స్ట్ 2 x + 1 = 0 ఇక్కడ ఏముంది +1 ఉంది ఏం చేస్తే అది క్యాన్సిల్ అయిపోయింది చూడండి యాడింగ్ -1 ఆన్ బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ ఉంటే నెంబర్ సేమ్గా ఉంటే ఆపోజిట్ సైన్స్ తీసుకుంటే క్యాన్సిల్ అనేది అయిపోయింది గుర్తుపెట్టుకోండి బోత్ సైడ్స్ అంటే మన నెంబర్ని చూసుకొని సేమ్ నెంబర్స్ ఉంటే సైన్స్ మాత్రం మార్చుకుంటే సరిపోయింది ఓకే ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకుంటే సరిపోయింది ఇప్పుడు x + 1 యాడ్ చేయమన్నాం కదా -1 0 - 1 ఓకే ఇది క్యాన్సిల్ x = 0 - 1 అంటే -1 therefore x = -1 నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ x - 1 = 5 యాడింగ్ ఇక్కడ ఏం -1 ఉంది అప్పుడు మనం ఏం పెట్టాలి ఫస్ట్ 1 పెట్టేసి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టండి ఓకే ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఆన్ బోత్ సైడ్స్ x - 1 + 1 5 + 1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే x = 5 + 1 ఎంత 6 therefore x = 6 ఓకే నెక్స్ట్ d x ప్లస్ ఇది చూడండి యాడింగ్ ఫస్ట్ ఏం చెప్పాను ఇక్కడ ఏముందో అది రాసుకొని ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టండి -6 ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు x + 6 -6 = 2 ప్లస్ పెట్టి -6 ఓకే ఈ రెండు ఏమైతే క్యాన్సిల్ అయ్యిద్ది x = ప్లస్ ఇంటూ మైనస్ -2 - 6 ఇక్కడ ఒక ప్లస్ ఉంది ఇక్కడ ఒక మైనస్ ఉంది ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి 6 - 2 4 పెద్దదానికి ఏ సైన్ ఉంది మైనస్ x = -4 ఓకే నెక్స్ట్ y - 4 = -7 ఇక్కడ చూడండి యాడింగ్ ఇక్కడ ఏం పెట్టారు 4 ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఫస్ట్ ఆ నెంబర్ వేయండి
ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ పెట్టండి. ఓకే, ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు y మైనస్ 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు -7 ప్లస్ ఆఫ్ ప్లస్ 4. ఈ రెండు క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు -7 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఒక మైనస్ ఒక ప్లస్ ఎడిషన్లో ఉండేటప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 7 - 4 3. పెద్దదానికి ఏ సైన్ ఉంది? మైనస్. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. యాడింగ్. ఇక్కడ ఏముంది? 4. అదే ఇక్కడ ఏ వాల్యూ ఉంటే అది రాసుకోండి ఫస్ట్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం పెట్టాలి? ప్లస్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్. అదే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్. ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు y మైనస్ 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4. ఈ రెండు క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4 ఎంత? 8. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 8. చూడండి ఇక్కడ యాడింగ్. ఇక్కడ ఏంటి? ప్లస్ 4 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? -4. 4 ఇక్కడ రాసుకుందాం, ప్లస్ కాబట్టి మైనస్. ఆన్ బోత్ సైడ్స్. y ప్లస్ 4 -4 y -4. ఓకే, ఇది క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు ఈ 4 క్యాన్సిల్ 0. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ యాడింగ్. ఇక్కడేముంది? 4. ఇక్కడేముంది? ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఆన్ బోత్ సైడ్స్. y ప్లస్ 4 -4 ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ -4. ఈ రెండు క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -4 ప్లస్ ఇంటూ మైనస్ -4. y ఈజ్ ఈక్వల్ టు రెండు మైనస్లు ఉండేటప్పుడు ఎడిషన్లో ఫస్ట్ ఎడిషన్ చేయాలి. 4 ప్లస్ 4 8. ఇక్కడేముంది? మైనస్ ఉంది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు -8. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఇంటూలో ఉంది. చూడండి ఇక్కడ ఏముంది? ఇంటూలో ఉంది. మనం ఏం చేస్తే ఇంటూ కాస్త ఇప్పుడు డివైడెడ్ బై చేస్తే 3తో ఇవి క్యాన్సిల్ అయితే ఎల్ ఒక్కటే ఉంటుంది. మనకి ఎల్ ఒక్కటే కావాలి కాబట్టి చూడు, డివైడ్ 3 ఆన్ బోత్ సైడ్స్. 3l/3 42/3. ఈ 3 క్యాన్సిల్. 3 టేబుల్లో 3 ones అంటే 3. 14 3s ఎంత? 42. దేర్ఫోర్ l ఈజ్ ఈక్వల్ టు 42. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ బై ఉంది కాబట్టి ఇంటూ పెట్టుకోవాలి. మల్టిప్లై 7 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు p/7 అంటే p/7 ఇంటూ 7. నీకేం చెప్పాను? ఇంటూ పెట్టుకోమన్నాను, 7 రాసుకోమన్నా. అంటే ఎందుకు 7 రాసుకున్నా? ఇక్కడ 7 ఉంది కాబట్టి ఈ టర్మ్ ఎలిమినేట్ అయిపోతేనే కదా ఇది ఒక్కటే ఉంటుంది. మనం ఏంటి? వేరియబుల్ ఒక్కటే ఉండాలి, ఇంకే నెంబరు ఉండకూడదు. అది కాన్సెప్ట్. ఇక్కడ 4 × 7. ఈ 7 క్యాన్సిల్. ఫైనల్లీ మనకేం ఒక్కటే ఉంది. ఏముంది? p ఒక్కటే ఉంది. p ఒక్కటే ఉండాలి. p కోసం మనం ఏదైనా చేయొచ్చు. p ఈజ్ ఈక్వల్ టు p × 1 4 × 7 28. p × 1 అంటే p ఈజ్ ఈక్వల్ టు 28.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, బై ఉంది. బై ఉంది కాబట్టి ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఇక్కడ వరకు తెలిసింది. మల్టిప్లై దేంతో చేయాలి, 6తో చేయాలా, 2తో చేయాలి, ఇంకా ఎనీ అదర్ నెంబర్. ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2తో చేయాలి. 2 ఆన్ బోత్ సైడ్స్. b/2 ఇంటూ 2 6 ఇంటూ 2. ఈ 2 క్యాన్సిల్ అంటే b ఇంటూ 1 ఉండిద్ది. 6 2s 12. b ఇంటూ 1 అంటే b = 12. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇంటూలో ఉంది. 4 ఇంటూ x. మనం ఏం చేయాలి, డివైడెడ్ బై. ఇంటూ ఉండగానే వెంటనే ఏం చేయాలి, డివైడెడ్ బై. డివైడ్ ఎంత డివైడ్ చేయాలి, ఇక్కడ ఏ నెంబర్ ఉంది, 4. ఎక్స్ట్రాగా ఏ నెంబర్ ఉంది, 4 ఉంది కాబట్టి 4తో అన్నీ చేయండి. బోత్ సైడ్స్ అంటే రెండు వైపులా LHS పార్ట్లో చేయాలి, RHS పార్ట్లో చేయాలి. 4x/4 = 25/4. ఈ 4 క్యాన్సిల్. x = ఇంకేముంది, 25/4. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇంటూ ఉంది. ఇంటూ ఉండగానే ఏం చెప్పాను, డివైడెడ్ బై చేయాలి అని చెప్పాను. డివైడెడ్ బై ఎంత, డివైడెడ్ బై చేయాలి. ఇక్కడ ఎంత ఉంది, 8 ఉంది. అంటే 8తోనే చేయాలి. మనకి వేరియబుల్ పక్కన ఏది ఉంటే దాన్ని ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఓకే, 8 ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా. బోత్ సైడ్స్ అంటే LHS పార్ట్లో చేయాలి, RHS పార్ట్లో చేయాలి. ఇప్పుడు 8y డివైడెడ్ బై 8 36/8. ఈ 8 క్యాన్సిల్, ఇంకా y ఉన్నట్టు. ఈ 36 8 ఏ టేబుల్లో పోయిద్దా, అవసరం లేదు, అలాగే రాసేసుకుందాం. మనకి పోతే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, z/3 = 5/4. మనకి RHS వైపు ఏమున్నా మనకి సంబంధం లేదు. ఓన్లీ LHS పార్ట్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ డివైడ్ అయినా లేకపోతే మల్టిప్లై అయినా చేయాలి, లేకపోతే యాడింగ్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ ఏముంది, /3 ఉంది. ఇక్కడ 1/3 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మల్టిప్లై. బైలో ఉంటే ఏం చెప్పాను మీకు, ఇంటూలో ఉంటే ఏం చేయాలి, డివైడెడ్ బై. ఇక్కడ బై ఉంది కాబట్టి మల్టిప్లై 3 ఆన్ బోత్ సైడ్స్. z/3 ఇంటూ 3 5/4 ఇంటూ 3. ఓన్లీ 3 మల్టిప్లై చేశాను అంతే, ఇంకా నేనేం చేయలేదు. ఈ 3 క్యాన్సిల్. అప్పుడు z 5 3s ఇక్కడ 1 ఉన్నట్టు, 5 3s 4 1s. z = 5 3s 15, 4 1s 4. ఆన్సర్ ఎంత వచ్చింది, 15/4 అనేది వచ్చింది ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. చేసేటప్పుడు మనం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మస్ట్ అండ్ షుడ్గా అయితే మీకు బాగా అర్థమవుతుంది క్లారిటీగా. ఇక్కడ ఏముంది, 1/5 అంటే బై అంటే ఏం చేయాలి, మనం మల్టిప్లై చేయాలి. ఓకే, మనం ఏం చేయాలి, మల్టిప్లై ఎంత దాంతో చేయాలి, 5తో ఆన్ బోత్ సైడ్స్. a/5 ఇంటూ 5. నెక్స్ట్ 7/15 ఇంటూ 5. ఇక్కడి వైపు కూడా చేయాలి కదా RHS పార్ట్లో. ఈ 5 క్యాన్సిల్, a ఇంటూ 1. ఇక్కడ 5 1s 5 3s. ఓకే, ఇక్కడ ఏముంది, 7/3 ఉంది. a = 7/3. నెక్స్ట్ h. ఇక్కడ ఏముంది, ఇంటూలో ఉంది కాబట్టి డివైడెడ్ బై. డివైడ్ ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, 20 పెట్టాలి. ఎందుకు, ఇక్కడ 20 ఉంది కాబట్టి ఎలిమినేట్ చేయాలి. 20 ఆన్ బోత్ సైడ్స్. 20
20/20 minus 10/20. ఈ 0 క్యాన్సిల్, ఈ 20 క్యాన్సిల్. t is equal to -1/2. Okay, therefore t is equal to -1/2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇందులో కూడా మనం ఏం చేయాలి, వేరియబుల్ని సపరేట్ చేసుకొని ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది అంటే మనం యాడ్ చేయాలి. యాడింగ్ ఫస్ట్ స్టెప్, యాడింగ్. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాసుకోవాలి ఫస్ట్. నేను ఎలా చెప్తే అలాగా. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఆన్ బోత్ సైడ్స్. 3n - 2 + 2 = 46 + 2. ఈ 2 క్యాన్సిల్. 3n = 46 + 2 48. ఇప్పుడు మళ్ళీ ఏముంది, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని కూడా ఏం చేయాలి, ఎన్ అలాగే ఉంచి ఇక పక్కన ఏదో ఉంది కోఎఫిషియంట్, వాటిని ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఏముంది, ఇంటూలో ఉంది. ఇంటూలో ఉంటే మనం ఏం చేస్తే ఎలిమినేట్ అయ్యింది, డివైడెడ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు 3n/3 48/3. ఈ 3 క్యాన్సిల్. 3 టేబుల్లో 3 1s 3 16s. n = 16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాడింగ్. ఇక్కడ చూడండి -7. ఇక్కడ 7 ఉంది, 7 రాసి, ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ 5m + 7 - 7 = 17 - 7. 5m అలాగే రాద్దాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 17లో నుంచి -7 తీస్తే 10. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, ఇంటూ వచ్చింది. ఇంటూ వస్తే ఏం చేయాలి, డివైడెడ్ బై చేయాలి. 5 ఆన్ బోత్ సైడ్స్. 5m/5 10/5. ఈ 5 క్యాన్సిల్. 5 1s 5 2s. m = 2. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ బై ఉంది కాబట్టి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై 3 ఆన్ బోత్ సైడ్స్. p/3 × 3 40 × 3. ఈ 3 క్యాన్సిల్. 20p = 43s 120. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇంటూ ఉంది. నెక్స్ట్ డివైడెడ్ బై చేయాలి. డివైడ్ 20 ఆన్ బోత్ సైడ్స్. 20p/20 120/20. ఈ 0 క్యాన్సిల్. 2 1s 2 6. ఈ 20 క్యాన్సిల్. 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాం. p = 6. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, బై ఉంది. బై అని గుర్తు రాగానే మస్ట్ మల్టిప్లై అని పెట్టేయాలి. మల్టిప్లై ఇక్కడ ఏముంది, 10 ఉంది. 10తో పెట్టేయడమే. 10 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు 3p/10 × 10 = 6 × 10. ఈ 10 క్యాన్సిల్. 3p = 6 10s 60. మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇంటూ p ఉంది. మనకేం కావాలి, ఒక్క p కావాలి. ఇక్కడ 3 కూడా ఉంది, ఎలిమినేట్ చేయాలి. అప్పుడేం చేయాలి, డివైడ్ చేయాలి. డివైడ్ 3 ఆన్ బోత్ సైడ్స్.
3p/3 is equal to 60/3. 3 ones 3 twos 0. 3 cancel. P is equal to 20. Okay. Next, fourth question. Solve. A is equal to 10p is equal to 100. B is equal to 10p plus P is equal to 100. ఇక్కడ చూడండి ఏముంది, ఇంటూలో ఉంది. అప్పుడు ఏం చేయాలి, డివైడ్ 10 ఆన్ బోత్ సైడ్స్. 10p by 10, 100 by ఇక్కడ 100 ఉంది బై 10. ఈ 0 క్యాన్సిల్, ఈ 10 క్యాన్సిల్. P ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 10p ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 100. మనకేం కావాలి, ఓన్లీ P వరకే కావాలి. P పక్కన ఏముంది, ప్లస్ 10 ఉంది. ముందు దాన్ని ఎలిమినేట్ చేద్దాం. యాడింగ్ -10 ఆన్ బోత్ సైడ్స్. (10p plus 10 minus 10 is equal to 100 minus 10. ఈ 10 క్యాన్సిల్. అప్పుడు 10p is equal to ఎంత, 100 minus 10 90. ఓకే, ఇప్పుడు ఈ 10p ఎలా ఉంది, ఇంటూలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, డివైడ్ 10 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు 10p by 10 is equal to 90/10. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. P is equal to 9. ఇది చూడండి, p/4. ఇక్కడ బై ఉంది కాబట్టి ఏం చేయాలి, మల్టిప్లై 4 ఆన్ బోత్ సైడ్స్. p/4 into 4, 5 into 4. ఈ 4 cancel. P into 1 is equal to 5 4s are 20. P is equal to 20. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏముంది, బైలో ఉంటే ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి 3 ఆన్ బోత్ సైడ్స్. -p/3 into 3, 5 into 3. ఈ 3 క్యాన్సిల్. -p is equal to 5 3s are 15. మనకేం కావాలి, ఉత్త పిఏ కావాలి. ఈ మల్టిప్లై మైనస్ ఆన్ బోత్ సైడ్స్. మైనస్ ఇంటూ మైనస్ p is equal to -15. Minus into minus plus p is equal to 15. -15. Next, 3p/4 is equal to 16. ఫస్ట్ ఇక్కడ బై ఉంది కాబట్టి మల్టిప్లై 4 ఆన్ బోత్ సైడ్స్. 3p/4 into 4, 6 into 4. ఈ 4 క్యాన్సిల్. 3p is equal to 6 4s are 24. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఇంటూలో ఉంది మళ్ళీ. ఇప్పుడు డివైడ్ చేయాలి. డివైడ్ ఎంత, 3 ఆన్ బోత్ సైడ్స్. 3p/3 is equal to 24/3. 3 cancel. 3 table 3 ones 3 8s. P is equal to 8. Next,
3s ఇంటూలో ఉంది s, అప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేయాలి. డివైడ్ 3 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు 3s/3 మైనస్ 9/3. 3 టేబుల్లో 3 1s 3 3s, 3 3 క్యాన్సిల్. s ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే, నెక్స్ట్ g ఈజ్ ఈక్వల్ టు 3s + 12 ఈజ్ ఈక్వల్ టు 0. h ఈజ్ ఈక్వల్ టు 3s ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చూడండి, 3s + 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, అది ముందు ఎలిమినేట్ చేద్దాం. అప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే యాడింగ్, ఇక్కడ 12 కాబట్టి ఏం పెట్టాలి, -12 ఆన్ బోత్ సైడ్స్. (3s + 12 - 12 ఈజ్ ఈక్వల్ టు 0 -12). యాడ్ చేయమని చెప్పాను కదా, ఈ 12 క్యాన్సిల్. 3s ఈజ్ ఈక్వల్ టు -12. ఇప్పుడు ఇంటూలో ఉంది, ఏం చేయాలి, డివైడెడ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. bs అంటే బోత్ సైడ్స్. ఓకే, 3s/3 -12/3. 3 టేబుల్లో 3 1s 3 4s, ఈ 3 క్యాన్సిల్. s ఈజ్ ఈక్వల్ దేర్ఫోర్ 4. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఎక్స్ట్రాగా s ఉంది, ఇంటూలో ఉంది కాబట్టి డివైడెడ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. 3s/3 ఈజ్ ఈక్వల్ టు 0/3. ఈ 3 క్యాన్సిల్. s ఈజ్ ఈక్వల్ 0/3 అంటే 0. 2q ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ ఏముంది, ఇంటూలో ఉంది కాబట్టి డివైడ్ చేయాలి. డివైడ్ డివైడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. 2q/2 ఈజ్ ఈక్వల్ టు 6/2. 2 క్యాన్సిల్. 2 1s 2 6, q ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ -6 ఉంది, ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేద్దాం. అప్పుడు ఏం రాయాలి, యాడింగ్. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరే, కానీ సైన్స్ మార్చేసుకుంటే సరిపోద్ది. మైనస్ కాబట్టి ప్లస్ ఆన్ బోత్ సైడ్స్. 2q - 6 + 6 ఈజ్ ఈక్వల్ టు 0 + 6. ఈ 2 క్యాన్సిల్. 2q ఈజ్ ఈక్వల్ టు 0 + 6 అంటే 6. నెక్స్ట్ ఈ 2 ఎలా ఉన్నాయి, ఇంటూలో ఉన్నాయి. నెక్స్ట్ డివైడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. 2q/2 6/2. 2 1s 2 3s, ఈ 2 క్యాన్సిల్. q ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 2q + 6 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మా ఫస్ట్ ఏం చేయాలి, +6ని ఎలిమినేట్ చేయాలి. యాడింగ్ -6 ఆన్ బోత్ సైడ్స్. 2q + 6 - 6 ఈజ్ ఈక్వల్ టు 0 - 6. ఈ 6 క్యాన్సిల్. 2q ఈజ్ ఈక్వల్ టు -6. మళ్ళీ 2 అడ్డంగా ఉందిగా, ఇప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేయాలి. డివైడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. 2 1s 2 3s, ఈ 2 క్యాన్సిల్. q ఈజ్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ ఇక్కడ +6 ఉంది కాబట్టి -6తో యాడ్ చేస్తే సరిపోయింది. యాడింగ్ -6 ఆన్ బోత్ సైడ్స్. at 2q + 6 - 6 12 - 6. 2q ఇది క్యాన్సిల్ అయ్యింది, గుర్తుపెట్టుకోండి. 12 - 6 6. మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇంటూలో ఉంది కాబట్టి డివైడ్. 2
2 on both sides. 2 cube by 2, 6 by 2. 2 ones, 2 threes. 2 2 cancel. Q is equal to 3. Okay. If you have any doubts, now comment cheyandi. Please like, share and subscribe to my YouTube channel. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.